శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 720వ నామం గుహ్యకారాధ్య. మంత్రస్వరూపంలో శ్రీ గుహ్యకారాధ్యాయై నమః. మనం ఇంతకుముందు 707వ నామంలో అమ్మవారిని గుహ్యరూపిణి అని, 706వ నామంలో గుహాంబ అని కీర్తించుకున్నాం. ఆ నామాలలో చెప్పుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. గుహ్యరూపిణి అంటే అందరి హృదయాలలో గుహ్యంగా ఉన్న పరమాత్మ స్వరూపిణి అమ్మవారు అని తెలుసుకున్నాం. అంతేకాకుండా గుహ్యకులచే ఆరాధింపబడే తల్లి అని కీర్తించుకున్నాం. ఇక ఈ నామం యొక్క అర్థానికి వస్తే, గుహ్యకులు అనే దేవజాతి వారిచే, వారి ప్రభువు అయిన కుబేరునిచే కీర్తించబడే తల్లి అని మనకు తెలియవస్తుంది. శ్రీ విద్యకు సంబంధించిన గురువులలో కుబేరుడు ఒకరు. అటువంటి కుబేరుని చేత సేవించబడ్డ తల్లి కాబట్టి ఈ నామం అమ్మవారిని గుహ్యకారాధ్య అని కీర్తిస్తోంది. ఇక ఉపాసనకు సంబంధించిన అర్థాన్ని తీసుకుంటే, రహస్యమైన స్థానాలలో అమ్మవారిని ఆరాధించి తరించేవారు గుహ్యకులు అని పిలువబడతారు. అటువంటి గుహ్యకుల చేత ఆరాధించబడే తల్లి గుహ్యకారాధ్య అని ఈ నామంలో మనకు తెలియబడుతున్నారు. గుహ్యకులు అమ్మవారిని ఆరాధించే రహస్యమైన స్థానములుగా హృదయము, భ్రూమధ్యము మరియు సహస్రారములను పెద్దలు చెబుతారు. అంటే శ్రీ విద్యా ఉపాసకులు అమ్మవారిని పూజించే రహస్య స్థానములను ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు. ఈ అమ్మవారు మనలను ఎల్లవేళలా అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.